జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన భారతదేశానికి అలాగే బంగ్లాదేశ్కు మధ్య ఉన్నటువంటి అంతర్జాతీయ సరిహద్దులో పశ్చిమ బెంగాల్ అత్యంత కీలకమైన పొడవైనటువంటి సరిహద్దును అయితే కలిగి ఉండాలి. ఈ రెండు ప్రాంతాల మధ్య భౌగోళిక, సాంస్కృతిక అలాగే ఆర్థిక సంబంధాలు చాలా బలమైనట్టుగా ఉన్నాయి. అది ఒకప్పుడు, ఇప్పుడైతే కాదు. భారతదేశం బంగ్లాదేశ్తో పంచుకునేటటువంటి మొత్తం సరిహద్దులో పశ్చిమ బెంగాల్ వాటానే ఎక్కువ. ఈ పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ సరిహద్దు సుమారుగా 2216.7 కిలోమీటర్ల పొడవునైతే విస్తరించి ఉండాలి. దాన్ని బట్టి మీరు లెక్కేసుకోండి ఎంత ఉండదో. ఈ సరిహద్దులో దాదాపు 1000 కిలోమీటర్ల వరకు నీటి ద్వారానే, అంటే నదుల గుండా, వాగుల గుండా సాగుతుంది. ఇరు దేశాల మధ్యన ప్రవహించేటటువంటి పద్మ, ఇచ్చామతి వంటి నదులు సహజ సరిహద్దులుగా పనిచేస్తున్నాయి. ఇక సిలిగురి కారిడార్ విషయానికి వస్తే, ఈ బార్డర్ ఏరియాలోనే మిలిటరీ పరంగా ఎంతో ఇంపార్టెంట్ అయినటువంటి సిలిగురి కారిడార్ అనేది ఉండాలి. ఇది ఈశాన్య రాష్ట్రాలను మన భారతదేశంతో కలుపుతుంది. 1947లో దేశ విభజన జరిగినప్పుడు సర్ సిరిల్ రాడ్ క్లిఫ్ గీసినటువంటి లైన్ ఆధారంగానే బెంగాల్ ప్రావిన్స్ రెండుగా విడిపోయింది. అందులో పశ్చిమ భాగం పశ్చిమ బెంగాల్ గా మారితే, తూర్పు భాగం అప్పటి తూర్పు పాకిస్తాన్ గా, అంటే ఇప్పటి బంగ్లాదేశ్ గా మారింది. ఈ నదీ ప్రాంతాలు ఎక్కువగా ఉండటం వల్ల ఈ సరిహద్దు గుండా అక్రమ వలసలు, మానవ అక్రమ రవాణా, పశువుల స్మగ్లింగ్ వంటి సరిహద్దు నేరాలన్నీ కూడా చెప్పాలంటే పెద్ద తలనొప్పిగా మారిపోయినాయి. ఈ బార్డర్ ను మన బిఎస్ఎఫ్ వాళ్ళు రాత్రి పగల్లో కాపలా కాస్తా చూసుకుంటా ఉంటారు. అయినప్పటికీ ఈ అక్రమ వలసలు, మానవ అక్రమ రవాణా అలాగే ఈ పశువుల స్మగ్లింగ్ వంటి సరిహద్దు నేరాలు ఆగకపోవడంతో జాతీయ భద్రతను పటిష్టం చేయడానికి అలాగే ముళ్లకంచె నిర్మాణాల కోసం మన కేంద్ర ప్రభుత్వం అప్పటి మమతా బేగం ప్రభుత్వాన్ని చాలా సార్లు భూములు ఇవ్వమని చెప్పేసి విజ్ఞప్తులు అయితే చేసింది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఏకంగా 6 సార్లు భూములు ఇవ్వమని మమతా బేగం ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ అయితే కోరింది. కానీ ఈ మమతా బేగం ప్రభుత్వం మాత్రం అందుకు ఎంత మాత్రం కూడా ఒప్పుకోవాలా. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ విషయం పైన సుప్రీంకోర్టుకు కూడా పోయినారు. అయ్యా, ఈ విధంగా మన దేశ భద్రతకే ముప్పు వాటిల్తాంది, చాలా కష్టంగా ఉండాలి, సరిహద్దులో ఖచ్చితంగా ఈ ముళ్ళకంచె నిర్మాణం అనేది చేయాలా. ఈ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని అడిగితేనేమో వాళ్ళేమో సహకరించడం లేదు, ఎట్లా అని చెప్పేసి వీళ్ళు సుప్రీంకోర్టు కూడా పోయినారు. సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ ఈ మమతా బేగం ప్రభుత్వం మాత్రం మన సరిహద్దుల్లో కంచెలు వేయడానికి భూములను అయితే అప్పగించాల. దీన్ని దేంతో కొట్టాలో ఒకసారి ఆలోచించండి. ఈ బలిమోహన్ దాన్ని, అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఎంతసేపటికి ఈ బంగ్లాదేశ్లో ఉండేవాళ్ళను, మయన్మార్లో ఉండేవాళ్ళను వాళ్ళందరినీ కూడా దప్పుకొచ్చి ఇక్కడ పెట్టుకోవాలా, దీనికి అధికారం అనేది శాశ్వతంగా ఉండిపోవాలా, ఆ విధంగా ప్లాన్ చేసింది. ఇక ఆ తర్వాత ఎన్నికలంతా కూడా వచ్చినాయి. ఈ ఎన్నికల్లో 45 రోజుల్లో సరిహద్దుల దగ్గర భూములను బిఎస్ఎఫ్ కు అప్పగిస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రమాణం చేసింది. స్వయంగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారే ఈ విషయాన్ని బెంగాల్ ఎన్నికల ప్రచారంలో తెలియజేశారు. ఇక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో పశ్చిమ బెంగాల్ బీజేపీ ప్రభుత్వం అయితే ఏర్పడింది. సువేందు అధికారి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలను అయితే స్వీకరించారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన వారం రోజులకే సువేందు అధికారి గారు సరిహద్దుల దగ్గర సుమారుగా 600 హెక్టార్ల భూమిని బిఎస్ఎఫ్ కు అయితే అప్పగించారు. అంతేకాకుండా సిలిగురి కారిడార్ దగ్గర మరో 121 ఎకరాల స్థలాన్ని బిఎస్ఎఫ్ కు అయితే అప్పగించారు. దీంతో పాటుగా ఈ సిలిగురి కారిడార్ పొడవున 27 కిలోమీటర్ల పొడవైనటువంటి సరిహద్దు భూమిని కంచె అలాగే అవుట్ పోస్ట్ నిర్మాణం కోసం బిఎస్ఎఫ్ కి అయితే బదిలీ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో మన భారతదేశానికి అలాగే బంగ్లాదేశ్ కు మధ్య ఉన్నటువంటి ఈ సరిహద్దు వెంబడి సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి ముళ్ల కంచె నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ఈ పశ్చిమ బెంగాల్ సరిహద్దు గ్రామ ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. శభాష్, హ్యాట్స్ ఆఫ్. దేశ రక్షణ, గ్రామస్తుల భద్రత కోసం తమ వ్యవసాయ భూములను ప్రభుత్వానికి ఉచితంగా అందజేస్తూ వాళ్ళంతా కూడా దేశభక్తిని చాటుకున్నారు. కంచె నిర్మాణం గనక పూర్తయితే తాము ప్రశాంతంగా జీవించగలమని వాళ్ళంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్లోని కూచ్ బెహార్ జిల్లా మాతాబంగా 1 బ్లాక్ పరిధిలోని సత్గ్రామ్ మానాబారి ప్రాంతానికి చెందినటువంటి స్థానిక హిందూ ప్రజలు ఈ సరిహద్దు కంచె నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి సుమారుగా 33 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా విరాళంగా ఇచ్చినారు. ఈ కాలంలో దేశం కోసం, ధర్మం కోసం ఏదైనా మీ వంతు సమయాన్ని కేటాయించండి, లేకపోతే ఏదైనా 10 రూపాయలు సాయం చేయమంటే ఎవరే దేకర పట్టించుకోరు. ఎవరో కొద్ది మంది మహానుభావులు, ఎవరో తక్కువ మంది స్పందించేది. అట్టాడి వాళ్ళు దేశ భద్రత కోసం 33 ఎకరాలు ఏకంగా త్యాగం చేశారంటే, ఉచితంగా అందించారంటే ప్రభుత్వానికి, వాళ్ళని ఎంత గొప్పగా మెచ్చుకోవాలో ఒకసారి ఆలోచించండి. ఈ సందర్భంగా బికాష్ రాయ్ అనేటటువంటి వ్యక్తి మాట్లాడుతా, మా ఊరి మంచి కోసం, దేశ భద్రత కోసం నాకున్నటువంటి 20 డెసిమల్స్ ల్యాండ్ ను ఫ్రీగా ఇచ్చేసిన, ముళ్ళ కంచె ఏర్పాటు వల్ల
వల్ల బంగ్లాదేశ్ నుంచి వచ్చేటటువంటి చొరబాటుదారులను పూర్తిగా అడ్డుకోవచ్చు. మా గ్రామానికే కాకుండా మా దేశానికి కూడా ఇది పూర్తి రక్షణ ఇస్తుందని చెప్పేసి ఆయన అయితే తెలియజేశారు. మరొక స్థానికుడైనటువంటి హృదయ్ బర్మన్ మాట్లాడుతా సరిహద్దుల్లో కంచె లేకపోవడం వల్ల బంగ్లాదేశ్ వైపు నుంచి దొంగతనాలు, పశువుల స్మగ్లింగ్ విపరీతంగా జరిగేదని, ఈ ప్రాజెక్టు గనక పూర్తి అయితే సరిహద్దు రైతులంతా కూడా రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోగలుగుతారని చెప్పేసి ఆయన అయితే పేర్కొన్నాడు. వ్యవసాయం కంటే దేశ భద్రతే తమకు మొదటి ప్రాధాన్యత అని, అక్రమ చొరబాట్లు, నకిలీ కరెన్సీ నెట్వర్క్, అలాగే సరిహద్దు నేరాలకు ముళ్ల కంచెతో శాశ్వత ముగింపు పడతాదని చెప్పేసి సరిహద్దు ప్రజలు అంటే మన హిందువులు కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని తెగ మెచ్చేసుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో సీఎం సువేందు అధికారి గారు మాట్లాడుతా మన దేశ ప్రజల కోసం ఉద్దేశించినటువంటి ఆహారం కావచ్చు, వస్త్రాలు కావచ్చు, అలాగే వైద్య సదుపాయాలను చొరబాటుదారులకు ఎందుకు దారాదత్తం చేయాలని చెప్పేసి నిలదీశారు. అంతే కదా, ఇదేం ధర్మసత్రం కాదు ఎవడు పడితే వాడు రావడానికి, మన కష్టపడిన సొమ్మంతా కూడా తీసుకుని వాళ్ళు దొబ్బ పెట్టడానికి. అంతేనా కాదా? అక్రమ వలసదారులు మన దేశ భద్రతకు, బెంగాల్ వనరులకు పెద్ద ముప్పుగా మారారని, ఈ విషయంలో ప్రభుత్వం ఏ మాత్రం కూడా ఉపేక్షించబోదని చెప్పేసి ఆయన స్పష్టం చేయడం విశేషం. అది విషయం అయితే పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ రావాలి అధికారం లేకని చెప్పేసి జాతీయవాదులంతా కూడా తపస్సు చేశారు. చూడండి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది, దాని ఫలితాలు అనేవి ఏ విధంగా ఉన్నాయో చూడండి మీరే, ఎంత అద్భుతంగా ఉండదో పరిపాలన అనేది. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో తప్పనిసరిగా షేర్ చేయండి. అసలు మీరు షేర్ చేస్తున్నారో లేదో కూడా నాకైతే అర్థం కావడం లేదు. అలాగే ఈ వీడియో పైన అలాగే మన హిందూ బంధువులు అక్కడ వాళ్ళ భూమిని ఉచితంగా కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడం పైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు గనుక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కీ జై.